ఏపీ ఏపీసెట్ 2026 స్టూడెంట్స్ ఈ వీడియోని స్కిప్ చేస్తే కౌన్సిలింగ్ టైంలో చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ఇప్పటి నుంచి ఏపీ ఏపీసెట్ కౌన్సిలింగ్కి రిలేటెడ్ ఆల్మోస్ట్ అన్ని అప్డేట్స్ కూడా ఒక కొత్త పోర్టల్లో ఉంటాయి. చాలామందికి ఇంకా ఈ వెబ్సైట్ గురించి కంప్లీట్గా తెలీదు. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి. వెబ్సైట్ పేరు వచ్చేసి సిఏపీ పోర్టల్. ఇది ఏపీసీఎఫ్ఎస్ఎస్ డెవలప్ చేసిన కామన్ అడ్మిషన్ పోర్టల్. సింపుల్గా చెప్పాలంటే ఏపీలో డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, సో వాటి కౌన్సిలింగ్ ప్రాసెస్ని ఒక ప్లేస్ నుంచి మేనేజ్ చేయడానికి ఈ పోర్టల్ని డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మన హోమ్ పేజ్లో క్లియర్గా చూసుకుంటే మనకి 3 కేటగిరీస్ కనిపిస్తున్నాయి: అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ అండ్ అలాగే ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్. సో ఈ 3 కేటగిరీస్ ఉన్నాయి. మనకి మెయిన్గా ఫోకస్ చేసేది అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ మీద. అందులో మనకి ఏపీ ఈసెట్, ఏపీ ఏపీసెట్ ఇవి మనం మేజర్గా చూసేవి. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఏపీ ఏపీసెట్ అనేవి 2 ఉన్నాయి. అవి చూసి కంగారు పడద్దు. ఒకటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం అండ్ అలాగే అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైన్స్ కోసం ఇంకోటి. ఇక్కడ మనకి క్యాండిడేట్ లాగిన్ అని కనిపిస్తుంది కదా, ఇది దేనికంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్యాండిడేట్ లాగిన్ యూజ్ చేస్తారు. రిజిస్ట్రేషన్ అయిపోయాక యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. అండ్ అలాగే ఇక్కడ మనకి ఫర్గొట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ రిజిస్టర్ నౌ. ఫస్ట్ టైం కౌన్సిలింగ్ అటెండ్ చేస్తున్న ప్రతి స్టూడెంట్ ఇది క్లిక్ చేయాలి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఇది అవసరం లేదు. చాలామంది ఎగ్జైట్మెంట్లో 2 సార్లు రిజిస్ట్రేషన్ ట్రై చేస్తారు, బట్ అలా చేయొద్దు. ఇక్కడ మీరు రిజిస్టర్ నౌ క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఫీల్డ్లో మనకి సెలెక్ట్ బోర్డ్ అని ఉంది కదా, మీరు ఏపీ ఇంటర్మీడియట్ అయితే ఆంధ్రప్రదేశ్ బోర్డ్ సెలెక్ట్ చేయండి. తర్వాత హాల్ టికెట్ నెంబర్, మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఎగ్జాక్ట్గా ఎంటర్ చేయండి. సింగిల్ డిజిట్ మిస్టేక్ ఉన్న వెరిఫికేషన్ ఫెయిల్ అవ్వచ్చు. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, కరెక్ట్ ఇయర్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, హాల్ టికెట్లో ఉన్నట్టు ఎగ్జాక్ట్గా ఎంటర్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ అనేది. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫీల్డ్స్ చూద్దాం. ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. నా సజెషన్ ఏంటంటే కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యే వరకు యాక్టివ్గా ఉండే మొబైల్ నెంబర్ యూస్ చేయండి. మీ ఫ్రెండ్ నెంబర్, టెంపరీ సిమ్ లేకపోతే స్విచ్ ఆఫ్లో ఉండే నెంబర్ ఇవ్వద్దు. ఎందుకంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం ఓటీపీస్, ఇంపార్టెంట్ అలర్ట్స్, సీట్ అలాట్మెంట్ అప్డేట్స్, వెరిఫికేషన్ మెసేజెస్ అన్నీ ఈ మొబైల్ నెంబర్కే రావచ్చు. సో ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా పర్మనెంట్ నెంబర్ అనేది యూస్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి రీఎంటర్ మొబైల్ నెంబర్ ఉంటుంది. ఇది జస్ట్ కన్ఫర్మేషన్ కోసం. ఫస్ట్ ఎంటర్ చేసిన నెంబర్ కరెక్టా కాదా అని వెరిఫై చేయడానికి మళ్ళీ సేమ్ నెంబర్ ఎంటర్ చేయాలి. చిన్న టైపింగ్ మిస్టేక్ అయినా ఓటీపీ వేరే నెంబర్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. తర్వాత సెకండ్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది కంపల్సరీ కాదు, ఆప్షనల్. కానీ నా అడ్వైస్ ఏంటంటే మీ ఫాదర్ లేదా మదర్ నెంబర్ యాడ్ చేయండి. ఒకవేళ మీ నెంబర్ రీచబుల్ కాకపోయినా బ్యాకప్ కాంటాక్ట్ ఉంటుంది. తర్వాత ఆధార్ నెంబర్ ఫీల్డ్ ఉంటుంది. వెబ్సైట్లో అడిగితే ఎగ్జాక్ట్గా ఆధార్లో ఉన్న నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. ర్యాండమ్ నెంబర్స్ ఇవ్వకండి, వెరిఫికేషన్ టైంలో మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కింద ఒక డిక్లరేషన్ చెక్ బాక్స్ ఉంటుంది, ఐ హియర్ బై డిక్లేర్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్ ఇస్ కరెక్ట్ అని. సో ఇది సింప్లీ ఒక కన్ఫర్మేషన్, మీరు ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని డిక్లేర్ చేస్తున్నారు. అన్ని ఆప్షన్స్ ఫిల్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. సో మీరు ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఓటీపీ వెరిఫై అయ్యాక రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు అఫీషియల్ క్యాండిడేట్ అకౌంట్ క్రియేట్ చేసినట్టే. ఫ్యూచర్లో కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం ఈ అకౌంట్ ద్వారానే మేనేజ్ చేస్తారు. కాబట్టి యూజర్ నేమ్, పాస్వర్డ్, సెక్యూరిటీ డీటెయిల్స్ ఇవన్నీ సేఫ్ ప్లేస్లో నోట్ చేసుకోండి. సో ఇప్పుడు హోమ్ పేజ్లో ఏపీ ఏపీసెట్ మీద క్లిక్ చేస్తే మనకి కమింగ్ సూన్ అని చూపిస్తుంది. ఎందుకంటే డేట్స్ అనేవి ఇంకా రాలేదు కాబట్టి అఫీషియల్గా. వన్స్ మనకి అఫీషియల్గా ఎప్పుడైతే డేట్స్ వస్తాయో సో మనకి అప్పుడు ఎనేబుల్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకి ఏపీ ఈసెట్ అనేది కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి దానికి ఎనేబుల్ అయింది. సో ఇందులో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ నోటిఫికేషన్స్, గోస్ అండ్ ప్రయారిటీస్, షెడ్యూల్, ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్, హెల్ప్ లైన్ సెంటర్స్, కోర్సెస్, ఈసెట్, యూజర్ మాన్యువల్, పబ్లిక్ నోటీస్ ఇవన్నీ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ నోటిఫికేషన్ సెక్షన్ గురించి మాట్లాడుకుందాం. గవర్నమెంట్ రిలీజ్ చేసే లేటెస్ట్ నోటిఫికేషన్స్, డేట్ చేంజెస్, ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్, టెక్నికల్ అప్డేట్స్, వెరిఫికేషన్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇక్కడే అప్డేట్ చేస్తారు. కాబట్టి కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యే వరకు రోజుకి ఒక్కసారైనా సరే లాగిన్ అయ్యి నోటిఫికేషన్ చెక్ చేయడం హ్యాబిట్గా చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి ప్రతిదీ క్లియర్గా ఇచ్చారు, ప్రతి సెక్షన్ అనేది నోటిఫికేషన్కి. అండ్ అందులో నోటిఫికేషన్ దాంట్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ కూడా చేసుకునే ఆప్షన్ కూడా ఉంది మనకి. అండ్ ఇక్కడ స్కెడ్యూల్ కూడా చూసుకోవచ్చు. ఈ స్కెడ్యూల్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు దాన్ని మొత్తాన్ని. స్కెడ్యూల్ అంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ డేట్స్ అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు డేట్స్ అనేవి ఫ్రమ్ డేట్ టు డేట్ అనేవి ఏం జరుగుతుందో మనకి క్లియర్గా ఇక్కడ చేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ తర్వాత ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్, హెల్ప్ లైన్ సెంటర్స్ దేనికంటే మనకి కౌన్సిలింగ్ అనేది ఆన్లైన్లో జరిగిపోతుంది మ్యాక్సిమం. బట్ ఎవరికైతే కొంచెం ప్రాబ్లం అవుతుందో వాళ్ళకి ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాళ్ళకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే ఇందులో ఏదైతే ఉన్నదో సేమ్ అలాగే మనకి ఏపీ ఏపీసెట్కి కూడా రిలీజ్ చేసినప్పుడు అంటే ఎనేబుల్ అయినప్పుడు మనకి క్లియర్గా చూసుకోవచ్చు. ఆప్షన్స్ అన్నీ మనం ఎనేబుల్ అవుతాయి. సో మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఇప్పటి నుంచి చేయాల్సిన వర్క్ ఏంటంటే సింపుల్, వెబ్సైట్ బుక్ మార్క్ చేసుకోండి, అఫీషియల్ నోటిఫికేషన్స్ని ఫాలో అవ్వండి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. మీ ఆధార్ కార్డ్, ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, మైగ్రేషన్ సర్టిఫికేట్ అన్నీ రెడీగా పెట్టుకోండి. లాస్ట్ మినిట్లో టెన్షన్ అవాయిడ్ చేయండి. ఇంకా ఒక సజెషన్,
కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యాక వెబ్సైట్లో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. లాస్ట్ డే వరకు వెయిట్ చేయకండి. రిజిస్ట్రేషన్ అనేది ఎర్లీగా కంప్లీట్ చేసుకోండి. కౌన్సిలింగ్ కోసం పేమెంట్ అనేది డిలే చేయడం, వెబ్ ఆప్షన్స్ కూడా లాస్ట్ మినిట్ వరకు పోస్ట్ పోన్ చేయకండి. ప్లానింగ్ ముందే బెటర్. ఫైనల్లీ ఒక ఇంపార్టెంట్ రిమైండర్, సోషల్ మీడియాలో చాలా రూమర్స్ ఉంటాయి. రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది, లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ అయింది, సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయింది, అన్నీ చాలా ఫేక్ పోస్ట్ సర్క్యులేట్ అవుతాయి. కాబట్టి అఫీషియల్ సిఏపి పోర్టల్లో అప్డేట్ ఉంటే మాత్రమే నమ్మండి. అదే ఫైనల్ సోర్స్. మీకు ఏపీ సెట్ కౌన్సిలింగ్ గురించి ఏ డౌట్ ఉన్నా, ర్యాంక్కి ఏ కాలేజ్ బెటర్, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, బ్రాంచ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సేఫ్ కాలేజెస్, డ్రీమ్ కాలేజెస్, ఏ డౌట్ అయినా సరే కింద కమెంట్ చేయండి. నేను మ్యాక్సిమం ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు కమెంట్ పెట్టే ముందు ఒకసారి అన్ని డౌట్ అనేది క్లియర్గా అడగండి. క్లియర్గా మెన్షన్ చేసి అడిగితే నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఇంకా పర్సనల్ 1-to-1 గైడెన్స్ కావాలి అంటే నా ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యే వరకు, మీకు సీట్ వచ్చే వరకు నా వల్ల అయ్యే హెల్ప్ మొత్తం చేస్తాను. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీడియో అనేది యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసే వెళ్ళండి. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ.